హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనాతన టారో. సో ఈ రోజు మనం వీడియోలో మే మంత్లో గైడెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాము. సో మే మంత్లో చాలా ఎనర్జీస్ చేంజ్ అవబోతున్నాయి. సో మనకి ఎస్టర్డేనే ఫుల్ మూన్ అయిపోయింది. సో టుడే మే 2. సో మే మంత్లో మీ అందరికీ ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ నుంచి మీరు అనుకుంటున్న ఎవరైతే ఫైనాన్షియల్ సిచువేషన్స్లో ఉండి వీడియో చూసినట్టయితే వాళ్ళకి, అలానే కెరియర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్లో మరియు హెల్త్ ఇష్యూస్లో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా యూనివర్స్ నుంచి ఈ మే మంత్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలానే మీరు మే మంత్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలానే మీకు యూనివర్స్ ముందుగానే మీకు ఏ గైడెన్స్ రూపంలో మన రీడింగ్ ద్వారా మీకు తెలియజేస్తుంది అనేది చూడండి. అండ్ ఈ వీడియో జనరల్ కలెక్టివ్ రీడింగ్. జనరల్గా మే మంత్లో ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళందరూ రెజోనేట్ చేసుకోండి. అలానే మే మంత్ ఎనర్జీ అంటే మనకి న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 అంటే మనకి చేంజ్ కి మనం రెడీగా ఉండాలని యూనివర్స్ మనకు తెలియజేస్తుంది. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ, సో మే మంత్ లో 5 పోర్టల్ వస్తుంది. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో అంతా చివరి వరకు చూసి మీకు ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ నుంచి వచ్చింది అండ్ మీకు మే మంత్ లో ఏం జరగబోతుంది అనే విషయాల్లో మీరు ఇంకా కన్ఫ్యూజన్స్ లో ఉంటే సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో చూసిన తర్వాత అందరూ కామెంట్ బాక్స్లో మీరు ఈ మంత్ 555 ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. అలానే ఏంజల్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీరు క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో 555 అని క్లైమేట్ అని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్. అండ్ వీడియో స్టార్ట్ చేద్దామా. అండ్ ముందుగా మనం లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ మే మంత్లో మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ రాబోతుంది, అలా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అవనండి. అండ్ ప్రజెంట్ కమింగ్ డేస్లో మీ పర్సన్ నుంచి యాక్షన్ వస్తుందా, ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్, మీకు రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అని యూనివర్స్ని అడిగి తెలియజేస్తాము. మే మంత్లో మీకు గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. అండ్ వ్యూవర్స్ ఎవరైతే మీరు లైవ్లో చూస్తున్నారో మీ పర్సన్స్ నేమ్ మీ మనసులో తలుచుకోండి. అలానే మీ మే మంత్ వచ్చే గైడెన్స్ని మీరు యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని యూనివర్స్కి తెలియచేయండి. ఓకే డివైన్ ప్లీజ్ ఏంజల్స్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మే మంత్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది, రిలేషన్షిప్లో, లవ్ రిలేషన్షిప్లో, మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అండ్ ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న కండిషన్స్, సిచ్యువేషన్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో చూడండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళకి మే మంత్లో గైడెన్స్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ లవ్ రిలేషన్షిప్లో, మ్యారీడ్ రిలేషన్షిప్లో వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కమింగ్ డేస్లో వాళ్ళ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే వ్యూవర్స్ చూసిన మా వ్యూవర్స్ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా వస్తున్నాయా, రీయూనియన్ ఛాన్సెస్ ఎవరికైనా ఉన్నాయా చెప్పండి డివైన్. ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి. ప్లీజ్ డివైన్ కనెక్ట్ ద ఎనర్జీస్, కనెక్ట్ చేయండి ఎనర్జీస్ని. ప్లీజ్ వీడియో చూస్తున్న అందరూ కూడా ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. అలానే మీ మనసులో మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి. ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్ కనెక్ట్ చేయండి. మా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళ వ్యూవర్స్ అందరికీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళకి మే మంత్లో వాళ్ళ లవ్ రిలేషన్షిప్లో అండ్ మ్యారీడ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటుందో తెలియచేయండి. ద పేజ్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ రివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఈజ్ అప్రైట్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్ రివర్స్. సో వ్యూవర్స్, మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో లవ్ అండ్ మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కమింగ్ డేస్లో మీకు ఎలా ఉండబోతుంది మీ మే మంత్లో అనేది చూస్తున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లవ్ రిలేషన్షిప్ సంబంధించి అండ్ మ్యారీడ్ రిలేషన్షిప్లో మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకున్నారు, ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా మీ పర్సన్స్ అవనండి, మీరు అవనండి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అంటే మీరు ఎంక్వైరీ చేసి ఎక్కడ వాళ్ళ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మే మంత్లో మీకు ఫస్ట్ వీక్లో ఇలా ఉండబోతుంది. సో మీరు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు అండ్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని సోషల్ మీడియాలో అవనండి ఎక్కడో దగ్గర స్పై చేసి వాళ్ళకి కనుక్కోవడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. అలానే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఎవరొకరిని సీక్రెట్గా కూడా గాసిప్ చేసి అడుగుతున్నారు. మీ పర్సన్స్ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి అని. అట్ ద సేమ్ టైం మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ వన్స్ అండ్ మీ మ్యారీడ్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా అదే ఎనర్జీలో మీ గురించి ఇలానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, ఈ మే మంత్ గైడెన్స్ వచ్చే నెక్స్ట్ వీక్ వచ్చే గైడెన్స్లో కూడా అండ్ ఫస్ట్ వీక్లో గైడెన్స్ ఎలా ఉంటుందని చూస్తున్నాను. నేను వీక్స్ వైజ్గా చూస్తున్నాను గైస్, ఎవరికి ఎలా ఉంది వీక్ వైజ్గా మీకు డీటెయిల్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో సెకండ్ వీక్లో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు కొంచెం ఎమోషనల్గా చాలా ఇప్పుడు వర్రీలో ఉన్నారు. బికాజ్ మీ పర్సన్స్ బ్లాక్ చేశారని, మాట్లాడట్లేదని, లేకపోతే అట్లీస్ట్ మెసేజ్ చేస్తుంటే చూసి వదిలేస్తున్నారు. అలానే మీ పర్సన్స్ మెసేజ్ చేస్తుంటే మీరు కూడా చూసి వదిలేస్తున్నారు. బట్ ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటే మీకు కమింగ్ డేస్లో మీరు కొంచెం ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నారు. ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఉండడం అంటే ఆపోజిట్ పర్సన్ యొక్క ఎమోషన్స్ని మీరు ఇంకా అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీకి మీరు రావట్లేదని చెప్తున్నారు యూనివర్స్. సో అలా ఉండకుండా మీరు ఆపోజిట్ పర్సన్ వర్షన్లో కూడా వాళ్ళ ఎమోషన్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎమోషనల్గా ఇన్సెక్యూర్డ్గా ఉండబాకండి. మీలో ఉన్న ఫీలింగ్స్ని మీ పర్సన్కి చెప్పండి. మీ పర్సన్ యొక్క ఇన్సైడ్లో ఉన్న ఫీలింగ్స్, వాళ్ళు ఎక్కడ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు, ఎమోషన్స్ని మీకు ఎక్కడ ఓపెన్గా చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు ఏంటి అనే ఇలాంటి వాటి మీద అవగాహన తెచ్చుకోండి. ఇమ్మెచ్యూర్డ్గా ఉండొద్దు. మెచ్యూర్డ్గా ఉండడం వల్ల మీ సిచ్యువేషన్స్లో కమింగ్ డేస్లో
ఎమోషనల్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎమోషనల్గా మీరు అర్థం చేసుకోలేరో మీరు ఎమోషనల్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, అలానే మీ పర్సన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు. సో ఓపెన్గా ట్రూత్ఫుల్గా కన్వర్జేషన్ అనేది ఉండదు. సో ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా లేకుండా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఆపోజిట్ పర్సన్ విషయంలో కూడా మీరు డీటెయిల్గా అంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, కోపం ఉందా, బాధ ఉందా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇలా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్ బిహేవ్ వల్ల ఇలా ఉంటున్నారా అనేది మీ వర్షన్లో ఎంతో కొంత మీకు చాతైనంత వరకు వాళ్ళ వర్షన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మరీ అంత ఎమోషనల్ ఇమ్మెచ్యూర్డ్గా ఉండొద్దు. ఇన్సెక్యూర్డ్గా ఉండడం వల్ల మీరే డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. సో మీ పర్సన్స్ కూడా ఇలానే ఉన్నారు. మీరు మీ పర్సన్స్ ఎవరైనా మీకు మెసేజ్ చేస్తుంటే మీరు మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం, ఇలా చేయడం వల్ల కూడా ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ బాధని కూడా వాళ్ళు ఇంకా ఎమోషనల్గా చాలా లోగా అయిపోతున్నారు. సో మీకు గైడెన్స్ ఏంటి అంటే ఎమోషనల్గా మెచ్యూరిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ అలానే మీ పర్సన్స్ కూడా ఎమోషనల్ మెచ్యూరిటీ రావడానికి మీరు ఎలా వాళ్ళ మెచ్యూరిటీ లేనప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మీ సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మే 3rd వీక్లో మీ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ మీ సిచ్యువేషన్స్లో ఇంకా స్టక్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్టక్ ఎనర్జీస్ చాలానే మీ లైఫ్లో మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మ్యారీడ్ అండ్ లవ్ రిలేషన్షిప్లో ఎప్పుడో స్టక్ అయిపోయిన దాని నుంచి మీరు ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు, మీ పర్సన్స్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్ ఉండట్లేదు, మీ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడా రిజల్ట్స్ ఉండట్లేదు. సో ఇప్పుడు ఏదైతే మీకు స్టక్ ఎనర్జీస్ ఉన్నాయో అదంతా డివైన్ టైం వల్ల మాత్రమే మీ రిలేషన్షిప్లో ఇలాంటి స్టక్ ఎనర్జీస్ రావడం అండ్ ఒకరినొకరిని అర్థం చేసుకోలేకపోవడం, ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఉండి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి ఓపెన్గా ఫీలింగ్స్ చెప్పుకోలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఏవైతే మీకు ఈ స్టక్ మూమెంట్స్ ఉన్నాయో ముందు మీరు గాడ్కి డివైన్కి సరెండర్ చేసేసేయండి. ఏదైనా డివైన్కి ఏం చెప్పాలంటే ఓకే మై డియర్ గాడ్, మై డియర్ డివైన్, మై డియర్ యూనివర్స్, ఓకే నా సిచ్యువేషన్స్ జరుగుతున్న అన్నింటిలో కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సిచ్యువేషన్స్ని, నేను సిచ్యువేషన్స్కి సరెండర్ అవుతున్నాను అని యూనివర్స్కి మీరు సరెండర్ అయ్యే టైం వచ్చింది. మీరు ఎప్పుడైతే అలా సరెండర్ అవుతారో మీ సిచ్యువేషన్స్లో ఏదైతే స్టక్ ఎనర్జీస్ ఉన్నాయో ఆటోమేటిక్గా యూనివర్స్ మీ స్టక్ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి, అలానే మీరు ఇప్పుడైతే ఎలా స్టక్ అయిపోయినారో సిచ్యువేషన్స్లో ఆ స్టక్ అయిన సిచ్యువేషన్స్ నుంచి ఏ వేలో వెళ్తే ఒక న్యూ డైరెక్షన్లో వెళ్తే మీ సిచ్యువేషన్స్లో ఎలాంటి యాక్షన్ రావడానికి ట్రై చేయడానికి యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. యూనివర్స్, డివైన్ వీళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి, ఏంజల్స్ హెల్ప్ చేయడానికి ఉన్నారు. ఎప్పుడు మీరు సరెండర్ అవ్వాలి. సిచ్యువేషన్లో మీరు ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఎందుకున్నారంటే మీరు స్టక్ అయిపోయారు. ఎమోషనల్గా ఎటువంటి డెసిషన్ తీసుకోలేక, ఓపెన్గా చెప్పలేక, ఒక ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోతున్నారు, ఇంబ్యాలెన్స్ వల్ల ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నారు. సో మీరు ఏదైతే స్టక్ అయిపోయారో మీరు స్టక్ అయిపోయిన దాన్ని యూనివర్స్ వదిలిపెట్టేసేయండి. యూనివర్స్ నేను మీ చేతిలో పెడుతున్నాను, డివైన్ మీ చేతిలో నేను పెడుతున్నాను, నా సమస్యని మీరే పరిష్కరించండి, నాది నా ఎఫర్ట్స్ మాత్రమే, నేను నా పర్సన్ సైడ్ ఫీలింగ్స్ కానీ నా సైడ్ ఫీలింగ్స్ కానీ నేను వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నాను, డివైన్ నేను మీకు సరెండర్ అయ్యాను అనే ఎనర్జీస్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చాలా స్టక్ ఎనర్జీస్లో ఉండడం ద్వారానే ఇలా ఎమోషనల్గా స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి స్టక్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు వస్తున్నారు. యూనివర్స్ అదే చెప్తుంది, ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, డివైన్ యూనివర్స్ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటా. డివైన్ టైంలో మీ పర్సన్ ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అన్బ్లాక్ చేయాలి, ఎప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీకు ఎప్పుడు కాంటాక్ట్ వస్తుంది అనేది డివైన్ చేతిలో ఉందని చెప్తుంది. మీరు చేయాల్సింది మాత్రం సరెండర్ చేయాలి. మీరు మే మంత్లో అంటే నెంబర్ 5 చేంజ్ అవ్వాలి. అదే చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో, నెంబర్ 5 పోర్టల్స్ అండ్ 5 మీన్స్ చేంజ్. అంటే మీరు చేంజ్కి ఎన్నాళ్ళు యాక్సెప్ట్ చేయక, అంటే మీ నుంచి అయినా మీ పర్సన్ నుంచి అయినా చేంజ్ అవ్వట్లేదు, సిచ్యువేషన్ స్టక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏదైతే చేంజ్ వస్తుందో సో యూనివర్స్కి మీరు సరెండర్ అయితే మీకు ఇంకా ఫాస్ట్గా మీలో చేంజ్ వస్తుంది. డివైన్ టైం కంటే కూడా ముందుగానే మీరు సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల, సరెండర్ అవ్వడం వల్ల మీకు న్యూ డైరెక్షన్ యూనివర్స్ చూపిస్తుంది. న్యూ డైరెక్షన్లో వేరే చేంజ్ తీసుకొచ్చి మీరు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలాంటి వాటి నుంచి, ఇప్పుడు పడుతున్న స్ట్రగుల్ అన్నిటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికే యూనివర్స్ చాలా ప్రయత్నిస్తుందని చెప్తుంది. కానీ మీరు మీ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్స్ మెసేజ్ చేయట్లేదని, మీరు మీ పర్సన్స్ని కోపడము, వాళ్ళు మీ మీద కోపడడం, ఇలాంటి ఎనర్జీస్ అన్ని స్టక్ ఎనర్జీస్లో ఉన్నాయి. స్టక్ ఎనర్జీస్ నుంచి బయటకు తీసుకొస్తా ఉంటుంది. మీరు చేయాల్సింది ఒక్కటి సరౌండర్ అవ్వడమే యూనివర్స్కి. ఓకేనా? అలానే మే లాస్ట్ వీక్లో మీకు ఎలా ఉండబోతుందంటే ఇవన్నీ చూసి ఎంత యూనివర్స్కి మీరు ఎప్పుడైతే సరెండర్ అవ్వలేకపోతారో అప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు సరెండర్ అయితే మీ బాధనంతా నేనే తీసేస్తాను. మీరు ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే స్ట్రగుల్ పడుతున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారో, బర్డెన్గా ఫీల్ అవుతున్నారో, రెస్పాన్సిబిలిటీని తప్పించుకోవడానికి ఇన్నాళ్ళు తప్పించుకొని ట్రై చేశారు, అవాయిడ్ చేశారు, మీ పర్సన్స్ మీరు అవాయిడ్ చేశారు, మిమ్మల్ని మీ పర్సన్స్ అవాయిడ్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? మీరు యూనివర్స్కి సరెండర్ అవ్వట్లేదు, మీ సిచ్యువేషన్స్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మీ పర్సన్స్ నుంచి గాసిప్ చేయడం, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం, పదే మీ మీద మీకు సెల్ఫ్ ఫోకస్ లేదు, మీ మీద మీ ఫీలింగ్స్ కూడా మెచ్యూర్డ్గా లేవు అండ్ బ్యాలెన్స్లో లేవు. మీ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి. ఇంత ఇంబ్యాలెన్స్లో ఉంటే ఎలా యూనివర్స్ మీకు ఎలా చేస్తుంది? మీరు యూనివర్స్కి వదిలిపెట్టండి. మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే మీకు ఇష్టమైన దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి సరెండర్ చేయండి. ఓకే, నా సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది, నేను మీకు సరెండర్ చేసేసాను, నేను స్టక్ అయిపోయి పాస్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకురండి అని యూనివర్స్ చేతిలో పెడితే యూనివర్స్ నేను మీ ఇష్యూస్ అన్నింటినీ కూడా, మీ రెస్పాన్సిబిలిటీస్ మీ అన్నింటినీ నేనే తీసేస్తాను, మీకు అలాంటి పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తాను, మీరు లెట్ గో చేసే అంత శక్తిని మీకు ఇస్తానని చెప్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? కొంతమంది ఎన్నిసార్లు యూనివర్స్
యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఇలా వదిలేసేయండి, ఇలా మీరు ఎనర్జీస్ని బ్లాక్ చేయొద్దు, మీ పర్సన్స్ మాట్లాడకపోయినా కూడా మీరు పాజిటివ్ ఎనర్జీస్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే మీరు పాజిటివ్లో ఉండాలని చాలాసార్లు యూనివర్స్ మీకు ఏదో ఒక రూపంలో ఎలాగోలా తెలియజేస్తుంది. అలా వీడియో ద్వారా కూడా మీకు తెలియజేస్తుంది. అయినా వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఎంతో కొంత మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా కొంతమంది చేంజ్కి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మే మంత్ 5 పోర్టల్ అంటే చేంజ్. చాలామంది చేంజ్కి యాక్సెప్ట్గా ఉండరు. కొంతమంది చేంజ్ అవ్వడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఎమోషనల్గా బ్యాగేజ్లో ఉంటారు. ఎమోషన్స్ అన్నిటిని క్యారీ చేస్తూ చేంజ్ అయ్యారు. సో ఎవరైతే ఇట్లా చేంజ్ అవ్వకుండా మీరు ఇంకా ఇప్పుడున్న స్టక్ ఎనర్జీస్లోనే ఇలాంటి ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఇన్సెక్యూర్డ్గా ఉండడం, ఆపోజిట్ పర్సన్స్ మీ పర్సన్స్ని అర్థం చేసుకోకపోవడం, మీ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎమోషనల్గా హర్ట్ చేసుకోవడం, ఇలాంటి ఎనర్జీస్లో మీరు ఎప్పుడైతే ఉంటారో యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీరు ఇంపేషన్స్ అయిపోతారు, మీ ఆవేశం ఇంకా ఎక్కువ అవుతుంది, మీకు ఆవేశం ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని యూనివర్స్ చెప్తుంది. సో మీరు చేయాల్సింది కేవలం సరెండర్ చేయండి. సరెండర్ చేస్తే నేనే తీసుకుంటా మీ బాధని, మీ బర్డెన్స్ని నేను లెట్ గో చేసేస్తా, ఆ శక్తిని మీకు ఇస్తాను అని యూనివర్స్ మీకు తెలియజేస్తుంది. అండ్ అలానే మీరు ఏదైతే సరెండర్ చేయకపోతే మీరు ఇంకా ఇంపేషన్స్ ఎక్కువైపోతుంది. పేషెన్స్గా ఉండడం మీకు లేకపోతే ఇంకా ఫ్రస్ట్రేషన్ అవుతుంది, ఇంకా స్టబన్గా అవుతారు అని యూనివర్స్ తెలియజేస్తుంది.